సర్వోన్నతుడైన మా దేవ, స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, ఈ రాత్రి కాలము నిన్ను ప్రార్థిస్తున్నాము, కనపరుస్తున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము. ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి, మా ప్రయాణాలలో, మా రాకపోకలందు మీరు మాకు తోడుగా ఉన్నందుకు, నడిపించినందుకు నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. మీరు బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి. ప్రభా, సమాధానకర్తయగు అధిపతి. ప్రభా, ఇంత గొప్ప దేవుడు నీవు మాకున్నందుకు మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, మా మా యొక్క ఉద్యోగ జీవితంలో, మా పనులలో, మా బిజినెస్లలో మేము ఏమి చేసినప్పటికీ తండ్రి, మేము ఎక్కడ తిరిగినప్పటికీ తండ్రి, మీరు మాకు ఇచ్చిన క్షేమమును బట్టి, భద్రతను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా వచ్చినందుకు వందనాలు. అని ప్రభా, నీవు తోడుగా లేకపోతే ఏది కూడా జరగదు నాయన. అందుకే మేము ఎల్లప్పుడూ కూడా నీ పైననే ఆధారపడుతూ ఉన్నాము. ఈ రాత్రి మేమంతా కూడా కుటుంబంలో సంతోషంగా నిన్ను ప్రార్థిస్తూ, నేను నీ యొక్క వాక్యంను ధ్యానిస్తూ ప్రభా మేము గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనంలో. రాత్రి వేళ తండ్రి, కుటుంబ ప్రార్థనలు ఇంట్లో జరగడం ఎంత మంచిది. మేమంతా కలిసి ప్రార్థిస్తే మా యొక్క కుటుంబము క్షేమంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దేవా, నీకు వందనములు. మా తండ్రి, ఈ రాత్రి కాలము మీరు మాకు ఇచ్చిన ఒక వాగ్దానంను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. 112వ కీర్తన 3వ వచనంలో, కలిమియు సంపదయు వాని వెంట నుండి వాని నీతి నిత్యము నిలుచును అని రాయబడింది. అవును ప్రభా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, నీ ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తూ ఉంటారో, అలాంటి వారికి తండ్రి మీరిచ్చే ఆ గొప్ప వాగ్దానాలను బట్టి మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ లిస్టులో మేము ఉండాలి. ఆ విధమైనటువంటి భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ నీ ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించే కృపను మాకు దయచేయము. ఆ విధంగా మేము చేస్తే ప్రభా, మా సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు అని చెప్పారు. అదేవిధంగా కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలిచునని రాయబడింది. అవును, అబ్రహాము నిన్ను ఆ విధంగానే నీ పైన ఆధారపడ్డాడు. నీ పైన నువ్వు పిలిచిన వెంటనే వచ్చాడు. నీవేం చెప్తే అది చేశాడు. ఆ విధమైనటువంటి కృపను అతనికి ఇచ్చావు. కలిమి సంపద అతని ఇంట ఎంతో అధికంగా ఉంది. ఎంతో మంది దాసులు, పశువులు, అనేక విధాలుగా అతనికి సంపదను, కలిమిని అనుగ్రహించిన దేవ నీకు స్తోత్రం. అదేవిధంగా అతడు నీతిమంతుడు, విశ్వసించాడు, నిన్ను నీతిమంతుడుగా పేరు పొందాడు. ఆ విధమైనటువంటి గొప్ప కృపను అతనికి ఇచ్చావు. మాకు కూడా అలాగా ఇవ్వగలడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని దీవించండి. ఆ విధంగానే మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కలిమియు సంపదయు మా ఇంట ఉండునుగాక, మా నీతి నిత్యము నిల్చునుగాక. దేవా, నీకు స్తోత్రం. ఈ రాత్రి ప్రభా, మా అందరినీ మీరెంతగానో కాపాడతారు కాబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. మరి ప్రతి కుటుంబంలో ఏ సమస్యలున్నా తొలగించండి, ఎలాంటి ఇబ్బందులున్నా తొలగించండి ప్రభా. ఏమి కొదవలు ఉన్నాయో వాటిని తీర్చండి. మా తండ్రి, కుటుంబంలో శాంతిని, సమాధానంను, సంతోషంను అనుగ్రహించండి. వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నాయన బలమును, శక్తిని అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, చిన్న బిడ్డలను మీరు క్షేమంగా కాపాడండి. నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారిని చక్కగా పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, వారికి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేసి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, దయతో మరి యవనస్తులను దీవించండి. యవనస్తులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా టైం మేనేజ్మెంట్ దయచేసి చక్కగా చదువుకోవడానికి మంచి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉన్నత స్థాయికి వారు చేరుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. వారికి తప్పకుండా మార్గం చూపించండి, ఉద్యోగాలు దయచేయండి, మంచిగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి తండ్రి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారి ప్రయత్నంను సఫలం చేయమని వేడుకొంచున్నాము
ఆలస్యమైందని ఎవరు కూడా చింతించకుండా ప్రభా తగిన సమయంలో మీరు సాటి అయిన సహాయంను వారికి అనుగ్రహిస్తారన్న నిరీక్షణతో వారు ఎదురు చూసినట్లుగా వారికి కృప దయచేయమని వేడుకొంచున్నాము. సంతానం లేని వారు కూడా నీ వైపు చూస్తున్నారు ప్రభా, వారిని మీరు దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో, ఈ రాత్రి సమయంలో ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే ప్రభా వారికి క్షేమంను ఆరోగ్యం ఇవ్వండి, క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, మరి అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళనందరినీ మీరు దర్శించి తండ్రి వారికి తప్పకుండా మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభా. మీరు వారిని తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అడ్మిట్ అయ్యి ఎంతకాలంగానో ఇంటెన్సివ్ కేర్లలో ఉన్నటువంటి వాళ్ళను మీరు దయ ఉంచి లేవనెత్తండి మా ప్రభా. ఎంతో మంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, వెంటిలేటర్ పై ఉంటున్నారు నాయన. మా ప్రభా, వాళ్ళని మీరు కనికరించండి తండ్రి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబానికి ఎంత ఆందోళన ఉంటుందో ప్రభా మీరు ఎరుగుదురు మా తండ్రి. మరి ఆర్థికంగా కూడా ఎంతో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేసి త్వరగా వారు డిశ్చార్జ్ అవునట్లుగా కృప చూపించండి. ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైనటువంటి వారు ఉన్నారు ప్రభా. వారికి కూడా త్వరగా ట్రీట్మెంట్ లభించి త్వరగా స్వస్థపడి వారు క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభానైనా ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాం. ఎంతమంది అయితే అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళను దయ ఉంచి లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ జీవితాలలో అవమానాలకు గురైన వారు, మరి అణచివేతకు గురవుతున్నటువంటి వారు ఎంతగానో బాధపడుతూ ఎంతగానో మరి కృంగుదలకు గురై ఉంటుండగా వాళ్ళని దయచేసి లేవనెత్తి వాళ్ళకు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కంప్లీట్గా నాయన మరి వారి అధికారుల మనస్సులను మార్చండి ప్రభా. కొలీగ్స్ కూడా చక్కగా ఉండినట్లుగా, సామరస్యతతో మెలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మీరు కనికరం కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని కనికరించి ఆదరించే దేవుడై ఉన్నారు ప్రభా. ఎంతోమంది అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఏ దిక్కు లేకుండా, ఏ సహాయం లేకుండా నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వారు, నిరాధారులై ఉంటున్నటువంటి వాళ్ళను మీరు దయ ఉంచి వాళ్ళను మీరు దర్శించండి ప్రభా. మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తండ్రి ప్రభా. మీరు వాళ్ళకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మేము కూడా నాయన సహాయం చేసే బుద్ధి కలిగి ఎప్పుడైనా ఎవరికైనా అవసరమైతే వెంటనే సహాయం చేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. వారి ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడం తండ్రి. అదేవిధంగా ప్రభా, మరి వారి యొక్క వాహనాలపై నీ రక్తము ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేసే అనేక మందిని ప్రభా మీరు దీవించండి ప్రభా. వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఓపికను అనుగ్రహించండి, సహనం అనుగ్రహించండి ప్రభా. వారు చక్కగా ఆ పని అప్రమత్తతతో చేయడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతో మంది నాయన దూర దేశాల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళను మీరు జ్ఞానంతో నింపండి ప్రభా. వారు ఎలాంటి సాతాను శక్తులకు లోబడిపోకుండా వాళ్ళని మీరు కాపాడండి. మీ దూతల కంచె వారి చుట్టూ ఉంచండి ప్రభా. మీరు కృపతో కనికరించండి మా దేవ ప్రభా. వారి పట్ల మీ యొక్క అధికమైన కృపను మెండుగా కుమ్మరించి ప్రభా మంచి ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని వేడుకొంచున్నాము. వీసాల కొరకు ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, దూరదేశాలలో ఉంటూ వివాహ ప్రయత్నంలో ఇంకా సరిగా కుదరక ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి తగిన విధంగా వారికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎవరెవరైతే మరి సర్జరీలై కోలుకుంటున్నారో ఆ బిడ్డలను మీరు తీయించి ప్రభా వారు త్వరగా కోలుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతున్నారు నాయన, వాళ్ళని మీరు కనికరించండి. వారికి ఉన్నటువంటి ఏ సమస్య వల్ల వారు ఆ విధంగా నిద్ర రాక ఉన్నదో, ఏ విధంగా ప్రభా వారు చాలా సమస్యలకు లోనవుతున్నారో వాళ్ళను మీరు దీవించండి. వాళ్ళలో ఉన్నటువంటి ఏ టెన్షన్స్ ఉన్నాయో, ప్రెషర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మా ప్రభా తండ్రి, మరి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క నెమ్మదితో నింపమని, శాంతితో నింపమని ప్రార్థిస్తున్నాము. ఎవరు కూడా కోపము, ద్వేషము మనసులో పెట్టుకోకుండా హృదయంలో సమాధానము కలిగి ఉన్నట్లుగా కృప చూపించమని కూడా వేడుకుంటున్నాము. పడకలపైన పరుండినప్పుడు నీ సన్నిధిని వెతుకుతూ ప్రభా నీ యొక్క నామమును జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆ, ధ్యానిస్తూ పడుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యాయాలకు, అక్రమాలకు గురై ఎంతగానో దుఃఖిస్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు ఆదరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా న్యాయం కావలసిన వారికి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి ఈ పగలంతా మమ్మల్ని ఎంతగానో కాపాడిన దేవా, ఈ రాత్రి వేళ ప్రభా మేము కూడా నిద్రించబోతుండగా మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నెమ్మది అయిన మంచి సుఖమైన నిద్రను మాకు అనుగ్రహించండి. మా తండ్రి దేవా, రాత్రి అంతా ఎలాంటి అపాయములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. ముఖ్యంగా ప్రభా మా ఇంటి చుట్టూ మీ దూతలను కాపలుగా ఉంచున్నారు. ప్రభానైనా ఏ తెగులు మీ గుడారం సమీపించిందని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. తండ్రి, మా పైన మీ రక్తపు కంచె వేయండి. మా తండ్రి, మంచి రెస్ట్ అనుగ్రహించండి. ప్రభా రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. సమస్తము నీవు చక్కగా జయప్రదంగా నడిపిస్తామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మంచి నిద్రతో మేము పడకలపై పరుండి నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. ఉదయకాలం సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.